మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయం 31, 32 వచనాలను చదువుకుందాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తల పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. ఈ ఉపమానం యేసుక్రీస్తు వారు తెలియజేసిన ఉపమానాల్లో ఒక ఉపమానం, చాలా చిన్న ఉపమానం. ఉపమానం ఏంటంటే పరలోక రాజ్యాన్ని కూర్చుని ఉపమానం. పరలోక రాజ్యం ఎలాగుందంట, ఒకడు తీసుకొని భూమిలో నాటిన ఆవగింజను పోలి ఉంది. యేసుక్రీస్తు ఉద్దేశం ఏంటనంటే అతి చిన్న విత్తనం ఏమవుతుందనంటే అది చూడడానికి చిన్నదే విత్తబడక ముందు, కానీ విత్తబడిన తర్వాత ఏమవుతుందనంటే దాంట్లోంచి ఆ చిన్న దాంట్లోంచి పెద్ద చెట్టు వస్తుంది అని చెప్తున్నాడు. ఒకవేళ మనకి ఆవగింజను కూర్చుని తెలియకపోతే మన భాషలో మర్రి విత్తనం ఎంత ఉంటుంది తమ్ముడు, ఎంత చిన్నది ఉంటుంది. ఆ విత్తనం ఒకవేళ భూమి నాటినప్పుడు అది చూడడానికైతే చిన్నదే కానీ అది ఎంత చెట్టు అయిపోద్ది ఒక పెద్ద మాను అయిపోద్ది. అనేక మంది వచ్చి దాని కింద కూర్చునే అంత చెట్టు అయిపోద్ది. ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం. ఏంటి అంటే పరలోక రాజ్యం ఎలాంటిదనంటే ముందు నాటక ముందు అది ఎలాంటిదనంటే చిన్నది, కానీ ఆ తర్వాత అది ఎలాగవుతుంది అంటే పెద్దదిగా విస్తరించును. అంటే యేసుక్రీస్తు వారు మొక్కల గురించి విత్తనాల గురించి చెప్పట్లా. దేని గురించి చెప్తున్నాడు అని అంటే పరలోక రాజ్యం గురించి చెప్తున్నాడు. అమ్మ పరలోక రాజ్యం అంటే పైన ఉండేది. యాక్చువల్గా పరలోక రాజ్యం అంటే ఏంటి అనే విషయాన్ని మనం గమనించడానికి ప్రయత్నించేద్దాం. పరలోక రాజ్యము అనే దాన్ని అంటే దేని కింద మనం పిలవచ్చానంటే దేవుడు పరిపాలిస్తున్న ప్రదేశం. అది దేవుడు పరిపాలిస్తున్న ప్రదేశం. మనకు తెలిసింది ఏంటంటే పరలోక రాజ్యం అంటే పైన అనేటట్లుగా. అయితే ఈ దేవుడు పరిపాలన గురించి ముందు మనం తెలుసుకుందాం అండి. అప్పుడు పరలోక రాజ్యం అనేది మనకు అర్థమవుతుంది. అది ఎలా విస్తరిస్తుంది అనేది అన్ని మనం కొంచెం సేపు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథంలో అనేకమైన సార్లు రాయబడిన మాట ఏమిటనంటే ఆయన ఎన్నిటి మీద అధికారం చెలాయిస్తున్నాడంట, అన్నిటి మీద. ఓ మంచి మాట ఉంటుందండి, ఘనమైన రాజై ఉన్నాడంటండి. ఎంతకాలం రాజై ఉన్నాడంటండి, నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన పరిపాలనకు లోబడిందేది, ఆయన ఆజ్ఞను పాటించిందేది. అంతరిక్షము ఆయన మాటకు లోబడాల్సిందే, సముద్ర తరంగము ఆయన ఆజ్ఞకు లోబడాల్సిందే, తుఫాను గాలి అంటే దేవుని మాట వినాలి. సో అలాగూ ఆయన ఏమై ఉన్నాడు అంటే సమస్తం మీద ఆయనే రాజు అయి ఉన్నాడు. కానీ అలాంటి రాజు కూడా నిర్గమకాండము 19వ అధ్యాయం 5, 6 వచనాలు, కాగా నా మాట మీరు శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి మీరు నడిచిన ఎడల సమస్త జనులలో స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను. చాలండి, ఒక నిమిషం చూడండి. అమ్మ దేవుడు ఈ సమస్త భూమి ఉంది కదా, ఈ భూమి అంతటినీ ఆయన పరిపాలిస్తున్నాడు. ఈ భూమే కాదు, అంతరిక్షము అనంతమైన దాన్ని కూడా ఆయన పరిపాలిస్తున్నాడు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఈ సమస్త భూమి నాదే, కాకపోతే ఇక్కడ ఎవరు నిలవబడ్డారు అని అంటే ఎవరో కొంత జనాంగం ఉన్నారండి. వీళ్ళ పేర్లు ఏంటి, ఇశ్రాయేలీలు. అప్పుడు ఆ ఇశ్రాయేలీలతో ప్రత్యేకంగా ఏం చెప్తున్నాడు అని అంటే ఇశ్రాయేలీలు నా రాజ్యము. ఇశ్రాయేలీలు ఆయన రాజ్యము. అప్పటికి తమ్ముడు ఇంకా మిగతా రాజ్యాలు ఉన్నాయా? ఉన్నాయి. కల్దీల రాజ్యం ఉంది, అషూర్ రాజ్యం ఉంది, బబులోన్ అన్న కల్దీలు అన్న ఒకటే. ఇలా అనేకమైన రాజ్యాలు ఉన్నాయి. వాటిని కూడా పరిపాలిస్తుంది ఎవరు? దేవుడే. అయినప్పటికీ దేవుడు ప్రత్యేకంగా ఇశ్రాయేలీలతో ఏం చెప్తున్నాడు అని అంటే నేను సమస్త భూమి నాదే, అయితే మీరు నాకు ఏమవుతారు అని అంటే ఇశ్రాయేలీలు నా రాజ్యము, నేను మీకు రాజుని. ఎవరితో చెప్తున్నాడు దేవుడు? ఇశ్రాయేలీలు అనే ప్రజలతో చెప్తున్నాడు. ఈ చెప్పి సమస్త భూమిని పరిపాలిస్తున్న దేవుడు ఇశ్రాయేలీలను రాజ్యంగా చేసుకొని పరిపాలిస్తున్నాడు. అప్పుడు పరిపాలిస్తున్నప్పుడు కొంతకాలం అయింది, దేవుడే నడిపిస్తున్నాడు. దేవుడు నడిపిస్తున్నాడు, మనుషులను ఉపయోగించుకుంటున్నాడు. ఈ ఇశ్రాయేలీల జనాంగం మాత్రం ఏం చేస్తున్నారు అని అంటే నేను మీకు 3 సందర్భాలు చూపిస్తాను.
ఒకటి, ఇశ్రాయేలీలందరినీ నడిపిస్తున్నాడు దేవుడు. ఎక్కడెక్కడి నుంచి? అరణ్యంలో నడిపించాడు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నడిపించాడు. నడిపిస్తున్నప్పుడు నడిపిస్తున్నది ఎవరు? పరలోకంలో ఉన్న తండ్రి, పరలోకంలో ఉన్న దేవుడు. కానీ వాళ్ళు ఏమన్నారు అంటే, నిర్గమకాండం 32వ అధ్యాయంలో, తీయక్కర్లా మీరు చెప్పేస్తారు, మోషే కొండ దిగకుండా తడువు చేసినప్పుడు ఇశ్రాయేలీలందరూ అంటే ఈ ప్రజలందరూ వచ్చి ఏమన్నారు అంటే, మమ్మల్ని నడిపించిన మోషే ఏమాయినో మాకు తెలియదు అని అన్నారు. అంటే నడిపించింది ఎవరు? దేవుడు. కానీ వీళ్ళకి కనబడుతుంది ఎవరు అంటే, మోషే నడిపిస్తున్నాడు. మోషే కాదు నడిపిస్తుంది, మోషే కాదు, ఎవరు? పరలోకంలో ఉన్న తండ్రి. తర్వాత నడిపించేశాడు. నడిపించేసి కనానుకు వచ్చేశారు. కనానుకు వచ్చేసిన తర్వాత న్యాయాధిపతుల కాలంలో గిద్యోను అనే ఒక ఆయన వచ్చాడు. అప్పటికి ఇశ్రాయేలీల పరిస్థితి ఎలా ఉందనంటే, మిద్యానీయులు వచ్చి మొత్తం ఇశ్రాయేలీలు తిండి గింజలన్నీ పట్టుకుని వెళ్ళిపోయారు. అప్పుడు గిద్యోను ఏం చేశాడు? దేవుని యొక్క ఆత్మ బలం బట్టి వెళ్ళి యుద్ధం చేశాడు. యుద్ధం చేసి వాళ్ళందరినీ విడిపించేశాడు. అప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు ఇశ్రాయేలీలు గిద్యోను దగ్గరకు వచ్చి, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించుతూ గనుక నీవును నీ కుమారులను మమ్ముని ఏలవలను. అంటే గిద్యోను అనే ఒక ఆయన ఉన్నాడు, యుద్ధం చేసింది ఆయనే, కత్తి పట్టుకుంది ఆయనే. కానీ కత్తి పట్టుకోకముందు గిద్యోను పరిస్థితి ఎలాంటిదనంటే, ఈ నూనెగానుగా ఉంటుంది కదమ్మా, గానుగా మన ఊరిలో ఉంటుంది కదా గానుగా, ఆ గానుగు చాటుకి వెళ్ళి గోధుమలు దంచుకుంటున్నాడు అంటండి. గోధుమలు దంచుకునే వాడిని యుద్ధాలు నడిపించే శూరుడు అవుతాడా? అవడు. కానీ అలాంటి వాడి చేత దేవుడు ఏం చేశాడు అని అంటే, గొప్ప యుద్ధాన్ని గెలిపించాడు. ఇశ్రాయేలీలు ఎవరిని చూడాలి ఇప్పుడు? పరలోకంలో ఉన్న దేవుడు ఈ గిద్యోను ద్వారా మమ్మల్ని నడిపిస్తున్నాడు అని చూడాలి. కానీ వాళ్ళు ఎవరిని చూచారు అని అంటే, గిద్యోన్ని చూచి గిద్యోను దగ్గరికి వచ్చి ఏమంటున్నారు అని అంటే, నువ్వు మమ్మల్ని పరిపాలించాలి, నువ్వు మాకు రాజుగా ఉండు, నీ పిల్లలు కూడా మా మీద రాజులుగా ఉండేటట్లుగా మేము ఒప్పుకుంటున్నాం అని అన్నారంట. నిజానికి రాజు ఎవరు? పరలోకంలో దేవుడు. కానీ ఇశ్రాయేలీలు ఏమంటున్నారు అని అంటే, మమ్మల్ని నడిపించిన మోషే ఏమయ్యాడో మాకు తెలీదు అంటే, వాళ్ళ మనసులో ఎవరు రాజు? అప్పుడు మోషే. ఇప్పుడు ఎవరు రాజు? గిద్యోను. ఆ తర్వాత గిద్యోను చెప్పాడండి, ఏమన్నాడనంటే, అందుకు గిద్యోను, నేను మిమ్మల్ని ఏలను, నా కుమారులను మిమ్మల్ని ఏలరు, యెహోవా మిమ్మల్ని ఏలును. అంటే పరలోకంలో ఉన్న దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఇశ్రాయేలుకి రాజుగా ఉన్నాడు. ఆయన సమస్త భూమి నాదే. కానీ ఎవరిని రాజ్యంగా చూస్తున్నాడు? ఇశ్రాయేలీని రాజ్యంగా చూస్తున్నాడు. ఇశ్రాయేలీలే నా రాజ్యము అని పిలుస్తున్నాడు. కానీ ఈ రాజ్యము ఎవరిని రాజుగా చూడట్లేదు? దేవుని రాజుగా చూడట్లేదు. మీకు అర్థమైందా? దేవుని రాజుగా చూడట్లేదు అంటండి. అప్పుడు ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఇశ్రాయేలీలందరూ కూడా సమూయేలు దగ్గరికి వచ్చి, మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు చదువుదామండి. ఇశ్రాయేలీల పెద్దలందరూ కూడి న్యాయం తీర్చును. చాలండి. ఇప్పుడు జరిగిన మాట ఏమిటనంటే, ఈ ఇశ్రాయేలీల్లో మాకు రాజు కావాలి అనే ఆలోచన సమూయేలు దగ్గర పుట్టలేదు, ముందు నుంచే ఉంది. ఎక్కడి నుంచి? ఆ మోషే దగ్గర నుంచి ఉంది. గిద్యోను వచ్చి ఒక మాట ఏమన్నాడనంటే, మీరు రాజుగా నన్ను అనకండి, రాజు ఎవరు అంటే దేవుడు అని చెప్పాడు. కానీ ఈ గిద్యోను ఎన్నో న్యాయాధిపతి అంటే 5వ న్యాయాధిపతి అనుకుంటా. మిగతా చివరి న్యాయాధిపతి వచ్చేటప్పటికి ఇశ్రాయేల్ ప్రజలు కొంచెం ముదిరారు. లేకపోతే ఆ రాజు కావాలనే కోరిక వాళ్ళు పెరిగి ఇప్పుడు ఏమంటున్నారనంటే, మమ్మును ఏలడానికి మాకు ఒక రాజు కావాలి అని అన్నారు. మమ్మును ఏలడానికి ఒక రాజు కావాలి అని, మమ్మును ఏలడానికి ఒక రాజు కావాలనే మాట మనకు మామూలుగా నార్మల్గా ఉంటుంది, ఎందుకంటే మనం ఆ స్థితిలో లేం కాబట్టి.
కానీ ఆల్రెడీ ఒక రాజుగా ఉన్న ఆయన ఆ మాట విన్నాడు అనుకో తమ్ముడు. మీకు అర్థమైందా? ఓ టీచర్ ఉంది, మ్యాథ్స్ టీచర్ ఉన్నారు. మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి, మేడం మ్యాథ్స్ ట్యూషన్ ఎవరైనా బాగా చెప్తారా అని అడిగారు అనుకోండి. మీకు అర్థం లేదా? మ్యాథ్స్ టీచర్ ఉన్నారు, ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి, మేడం మ్యాథ్స్ ట్యూషన్ ఎవరైనా చెప్తారా మాకు బాగా అని అన్నారు అనుకోండి. ఏమైపోతుంది తమ్ముడు టీచరు? అంటే నేను 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 పనికిరాను దాన్నా, నేను పనికిరాను ఉన్నా అని నన్ను ఎందుకు మీరు మ్యాథ్స్ టీచర్గా చూడలేకపోతున్నారు అని అంటదా అందా అండి. ఇంట్లో భార్య వంట చేస్తుంది, వంట కోసం ఎవరినైనా మనం వేరే మనిషిని పెట్టుకుంటే బాగుంటుందేమో అని అన్నాం అనుకోండి. ఏమైపోద్దండి ఆవిడేమైపోద్దో నాకు తెలియదు, కానీ అన్నాయన భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటాడు. ఎందుకనంటే నేనుంటుండగా మరొకరు అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగూ మనం చూడం కాబట్టి దేవుడి యొక్క మన పరిస్థితి మనకు అర్థం అలా. ఇశ్రాయేలీలు వారిని నడిపిస్తున్న రాజు ఉన్నాడు ఆల్రెడీ, వారి ముందు ఉన్నాడు. అమ్మ నువ్వు అన్నావు కదా పరలోక రాజ్యం ఎక్కడనంటే పైనని. ఆ పైన ఉన్నప్పటికీ కూడా ఆయన మనసు ఎక్కడుందనంటే ఇశ్రాయేలీల మీద ఉంది. ఆయన సమస్త భూమిని పరిపాలిస్తున్నప్పటికీ కూడా నా రాజ్యం అని పిలుస్తుంది ఎవరిని అంటే ఇశ్రాయేలీల్ని. ఆయన అంత ఓన్ చేసుకొని వారిని ప్రేమించి వారిని నాకు యాజక రూపమైన రాజ్యము, పరిశుద్ధ జనము అని పిలుస్తుండగా, ఆ పరిశుద్ధమైన జనము, ఆ యాజక రూపమైన రాజ్యం ఇప్పుడు ఏమంటుందనంటే మాకు ఒక రాజు కావాలి అని అడిగారంట. రాజు కావాలి అని అనగానే సమూయేలు దుఃఖపడిపోయాడు అంటండి. ఆ రోజు రాత్రంతా ఏడ్చాడంటండి. అప్పుడు దేవుడు ఏమన్నాడనంటే నేను చదువుతున్నాను చూడండి. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చిందేమనగా, జనులు చెప్పిన మాట ప్రకారము జరిగించుము, వారు నిన్ను విసర్జింపలేదు, తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించారు. చాలు. దేవుడు ఏమంటున్నాడనంటే పరలోకంలో ఉన్న రాజు వాళ్ళకి అవసరం లేదంట. వాళ్ళు నిన్ను కాదనట్లేదు, వాళ్ళు ఎవరిని కాదంటున్నారంటే నన్ను కాదంటున్నారు. కాదని ఇప్పుడు ఎవరిని కోరుకుంటున్నారు అంటే భూమి మీద కళ్ళుకు కనబడే రాజు కావాలి అని అంటున్నారు. మీకు అర్థమైందండి? ఇశ్రాయేలీలకి ఏం కావాలి అని అంటే పరలోకంలో కనబడకుండా మన అవసరాలన్నీ తీరుస్తున్న రాజు కాదు వాళ్ళకి కావాల్సింది. వాళ్ళకి కావలసిన రాజు ఎలాంటోడు అని అంటే వాళ్ళ కళ్ళ ముందు కనబడాలి. అప్పుడు దేవుడు ఏం చెప్పాడనంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేసేయి, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేయి. అయితే వాళ్ళకి కాబోయే రాజు ఎలా ఉంటాడో మాత్రం వాళ్ళకి వివరించు. వాళ్ళకి కాబోయే రాజు ఎలా ఉంటాడు మీకు మాట చెప్తాను, మీరు చెప్పండి. ఇశ్రాయేలీల్ని దేవుడు మాట అన్నాడు, పక్షి గద్ద తన పిల్లలను మోసినట్లుగా నేను మిమ్మల్ని మోసుకొని వస్తున్నాను అని చెప్పాడండి. అంటే రాజు, దేవుడు అనకండి ఇక్కడ రాజు. ఈ రాజు ఎలా అంటాడు అనమాట, తన పిల్లల్ని తన రెక్కలు మీద మోసుకొని తిరిగే రాజు. మరి ఇప్పుడు వీళ్ళు కోరుకునే రాజు ఎలా అంటాడు, నడవడు, వారి భుజాల మీద తన మొయ్యాలి. మీకు అర్థమైందండి? ఇంతకు ముందున్న రాజు అంటే పరలోకంలో ఉన్న రాజు ఎలా అంటాడు అంటే, నాయనా ఆకలేస్తుంది, ఆహారం కావాలి, ఏం చేస్తాడండి, ఆకాశంలో నుంచి కురిపిస్తాడు. నాయనా దాహం వేసేస్తుంది, చచ్చిపోయేటట్టున్నాం, భూమిని చీల్చి వారికి నీళ్ళు ఇస్తాడండి, బండరాతిలోంచి నీళ్ళు ఇస్తాడండి. మరి ఇప్పుడు ఉన్న రాజు ఎలా అంటాడు, మీ కుమార్తెలు వచ్చి వంట చేయాలి, మీ ఇళ్ళల్లో చేసుకుంటే కుదరదు, నా ఇంట్లో మీ కుమార్తెలు పని మనుషులుగా పనిచేయాలి, మీ కుమారులు నా గుర్రాల ముందు నడాలి. ఎలాంటి రాజును మీరు కోరుకుంటున్నారు? పరలోకంలో ఉన్న రాజు ఎలా అంటాడు అంటే మీ చేతి పని చేయనివ్వడు, మీకు కావలసినవన్నీ సమకూరుస్తాడు ఆయన. అయితే మీరు కోరుకుంటున్న రాజు ఎలా అంటాడు అంటే మీరు వాడి కింద పనిచేయాలి, పని చేసిన తర్వాత కూడా వాడు ఏం చేస్తాడనంటే కొరడాలతో కొడతాడు. అలాంటి రాజును మీరు కోరుకుంటున్నారు. అయితే మీరు కోరుకున్నట్లుగానే నేను మీకు రాజుని ఇస్తాను అని చెప్పాడు. సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 1-2 వచనాలను ఒకసారి చూద్దాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డిని పట్టుకొని సౌలు తల మీద పోసి అతను ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద చాలండి
అంటే దేవుడు ఇశ్రాయేలు కోరుకున్నట్లుగా ఇప్పుడు ఎవరినిచ్చాడంట? సౌలు అను యవనస్తుడు. సౌలు అనే యవనస్తుడిని దేవుడు నిలవబెట్టి ఇప్పుడు వరకు పరలోకం నుండి ఎవరు పరిపాలిస్తున్నారు? దేవుడు పరిపాలిస్తున్నాడు కదా. దేవుడికి మారుగా వారు కోరుకున్నట్లుగా వారి కళ్ళ ముందు కనబడే ఒక రాజుని దేవుడు నియమించాడు. వాడు నార్మల్గా ఉండే మనిషి. కానీ ఎలాంటోడనంటే ఇశ్రాయేలీలు అందరూ నించుంటే ఈ సౌలు భుజాలకు వచ్చారంటండి అందరూ. అంత అంత ఎత్తుగలిగినోడు, అంత అందంగా ఉండేవాడు. దేవుడు ఏర్పాటు చేశాడు. అయినప్పటికీ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇశ్రాయేలును పరిపాలిస్తుంది పరలోకం నుంచి పరిపాలన కాదు. ఎక్కడి నుంచి పరిపాలన? భూమి మీద పరిపాలన. ఈ పరిపాలన ఎవరు కోరుకున్నారు? వాళ్ళే కోరుకున్నారు. అయితే దేవుడు ఏం చేశాడు అంటే సౌలు అనే ఆయన్ని నిలవబెట్టాడు. ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించాలి. పరిపాలిస్తున్నది ఎప్పటికీ కూడా ఎవరు అంటే దేవుడే. ఎప్పటికీ పరిపాలిస్తుంది ఎవరు అంటే దేవుడే. కాకపోతే మనుషుల్ని ఆ సీట్లో కూర్చోబెడుతున్నాడు అంతే. ఎవరిని కూర్చోబెట్టాడు అంటే సౌలు అనే ఒక రాజును కూర్చోబెట్టాడు. ఇప్పుడు సౌలు దేవుడి ఎదుటి సరిగా నడలేదు. అప్పుడు ఏం చేస్తాడు? తీసే అధికారం ఉందా దేవుడికి? ఉంది. ఎల్లకాలం ఆయనే రాజు. అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే సమూయేలు గ్రంథం 15:28. అప్పుడు సమూయేలు ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి తీసివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దాన్ని ఇస్తాడు. అంటే దేవుడు ఇశ్రాయేలు అనేది ఒక రాజ్యం ఇలాగుంది. దీని మీద ఎవరు కూర్చునేవారు అంటే పరలోకంలోని దేవుడే కూర్చొని ఇశ్రాయేలుని పరిపాలించేవాడు. ఈ ఇశ్రాయేలీలు ఏమన్నారు అంటే కుదరదు, మాకు మనిషి కావాలి, మా కళ్ళ ముందు కనబడాలి, కిరీటం పెట్టుకోవాలి, మేము అతని ముందు పరిగెట్టాలి, భూలోకం అంతా అలాగే ఉంది కాబట్టి మాకు అలాగే కావాలి అని అన్నారు. అయితే దేవుడు ఏం చేశాడు అంటే సరే సౌలును కూర్చోబెడుతున్నాను అని చెప్పి ఈ సీట్లో ఎవరిని కూర్చోబెట్టాడు? సౌలును కూర్చోబెట్టాడు. అయితే సౌలు దేవుడు మాట వినడం కన్నా తన సొంత ఆలోచనలు బట్టి నడవడం మొదలుపెట్టాడు. దేవుడి ఆలోచన కన్నా అతనికి ఏది ముఖ్యమైపోయిందని అంటే తన సొంత ఆలోచన ఎక్కువైపోయింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే నేను తీసివేస్తున్నాను, నీకంటే ఉత్తముడిని నేను తీసుకుని వచ్చి మరలా ఈ రాజ్యం మీద కూర్చోబెడతాను అని చెప్పాడు. అని చెప్పి సమూయేలు గ్రంథం 16:13 ఒకసారి చూద్దాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట దావీదుకు అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు అంటే సౌలు అనే యవనస్తుని తీసివేశాడు. ఇప్పుడు ఎవరిని నిలవబెట్టాడు అంటే సౌలును తీసివేసి ఉత్తముడైన దావీదును రాజుగా నియమించాడు. పరలోకం నుంచి పరిపాలిస్తున్న దేవుణ్ణి కాదనుకొని ఇశ్రాయేలీయులు ఎవరిని కోరుకున్నారు అంటే మనుషులను కోరుకున్నారు. అందులో దేవుడు ఎన్నుకున్న మొదటి మనిషి పేరు ఏంటంటే సౌలు. అతను మంచిగా లేడు. రాజ్యం వచ్చిన తర్వాత మారిపోయింది అతని హృదయం. అప్పుడు దేవుడు అతను తీసివేసి నీకంటే ఉత్తముడైన దావీదును నేను నియమించుకుంటున్నాను అని చెప్పాడు. అప్పటికి ఎంత వయసు? చాలా చిన్నోడు, 15 సంవత్సరాలు ఉంటాయేమో, 16 ఉంటాయేమో. మంచి నేత్రాలు ఉన్నాయంట, చూడడానికి చాలా బాగున్నాడంట, కానీ చిన్నవాడు. కానీ దేవుడు ఏం చేశాడు అంటే అతని హృదయాన్ని చూచాడు. కాబట్టి ఉత్తముడైన వాడిని నేను నియమిస్తాను అని చెప్పాడు. నియమించి ఎక్కడ కూర్చోబెట్టాడు? గొర్రెల దొడ్డులో నుంచి తీసి సింహాసనం మీద కూర్చోబెట్టాడండి. దావీదు అనేవాడు ఎలాంటోడు అంటే గొర్రెలు కాచుకునేవాడు. ఆయన కూర్చోబెట్టాల్సిన వాళ్ళని కూర్చోబెడతాడు, తీసేయాల్సిన వాళ్ళని తీసేస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకి కనబడే రాజు కావాలి కాబట్టి ఈ దావీదుని ఎక్కడ కూర్చోబెట్టాడు అంటే దేవుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అర్థమైందండి? కూర్చోబెట్టాడు. అయితే దావీదు ఎంత మంచోడనంటే, దావీదు ఎంత ఉత్తముడంటే దేవుడు ఆయనతో ఒక మాటను సెలవిచ్చాడు. దాన్ని ఒకసారి చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 7:12 ఒకసారి చూద్దాం. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టును.
అతని రాజ్య సింహాసనము నిత్యము స్థిరపరిచేదను, నేను అతనికి తండ్రిని ఉండదును, అతడు నా కుమారుడే ఉండను అని చెప్పాడు. అంటే ఇప్పుడు దావీదుతో ఏం చెప్పాడు అని అంటే, దావీదు నీ సింహాసనము నిత్యము ఉంటుంది, నీకు ఇచ్చిన సింహాసనము నీ సంతానానికి ఎప్పుడూ నేను ఉంచుతాను అని చెప్పాడు. దావీదు చచ్చిపోయాడా? చచ్చిపోలేదా? చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఆయన కొడుకు అలాగూ ఎంతమంది పరిపాలించారంటే ఇశ్రాయేలుని సుమారు 20 అనుకుందాం. సుమారు 20 మంది రాజులు. ఈ 20 మంది రాజులు కూడా దావీదు తర్వాత ఒకరు వచ్చి ఎక్కడ కూర్చుంటున్నారు? దేవుడు వారికి ఇచ్చిన సింహాసనం మీద కూర్చొని ప్రజలను పరిపాలిస్తున్నారు. అప్పుడు దేవుడు సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తున్న వ్యక్తి ఎలాగ నడుచుకోవాలి? ఎవరిదా రాజ్యం? దేవుడిది. రాజ్యం ఎవరిది? దేవుడిది. ఈ దేవుడు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సింహాసనము దేవుడిది అయినప్పటికీ కూడా ఎవరిని కూర్చోబెట్టాడు అని అంటే మనుషులను కూర్చోబెట్టాడు. ఈ మనుషులు ఎలా ప్రవర్తించాలి? ఉత్తముడుగా ఉండాలి. దావీదు ఎలా నడుచుకున్నాడో యథార్థంగా అలా పరిపాలించాలి. పరిపాలించకపోతే ఏ సింహాసనానికి చెడ్డ పేరు? అగో ఆ సింహాసనానికి చెడ్డ పేరు కదా. కానీ కూర్చున్న 20 మంది కూడా ఓ మాట రాయబడి ఉంటుంది, దావీదు వలె యథార్థవర్తులు కాదంటండి. వాళ్ళు యథార్థ హృదయం ఎవరిలోనూ కూడా లేదంటండి. ఎక్కడో ఒక్కొక్క దగ్గర ఆశ అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కనబడినప్పటికీ మిగతా వారు అందరూ కూడా ఎలాంటి వారు అని అంటే దేవుడు కోరుకున్నట్టుగా వారు బ్రతకలేదండి. దేవుడు సింహాసనం మీద కూర్చున్నారు కానీ దేవుడి యొక్క ప్రవర్తన వాళ్ళలో లేదండి. ఈ మాట మీరు గుర్తుంచుకోండి. ఏ మాట? దేవుడు సింహాసనంలో ఉన్నారు కానీ దేవుడు కోరుకున్న జీవితం వారిలో లేదు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అని అంటే 20 మందిని కూర్చోబెట్టాడు. చివరోడితో ఓ మాట చెప్పాడండి. చివరోడితో ఓ మాట చెప్పాడు. ఏ మాట అనంటే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దాం. యెహోవా సెలవిచ్చినదేమనగా యోధారాజైన యెహోయాకీము కుమారుడైన కొన్యా. యాక్చువల్గా దావీదు నుంచి ఇప్పుడు 20వ రాజు వచ్చాడండి. ఈయన పేరేంటి? యాక్చువల్గా ఇతని పేరు యెహోయాకీను. అతనికి ఇంకో పేరు ఏంటంటే యొకొన్య. ఇంకో పేరు ఏంటంటే కొన్య, అంటే షార్ట్గా పిలుస్తారనమాట. ఇప్పుడు ఇతని పేరు ఏంటంటే కొన్య. అమ్మ ఈయన ఎవరు కొడుకు? ఎవరు కొడుకనంటే దావీదు కొడుకు. అంటే దావీదులో నుంచి వచ్చిన 20వ కొడుకు అనమాట. 20వ సంతానం, 20వ తరం. అప్పుడు ఆ కొడుకుతో ఏం చెప్తున్నాడనంటే, కొన్యా, నా చేతికి శిఖా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఊడదీసి వేసేదనని నా తోడని ప్రమాణం చేయుచున్నాను. నీ ప్రాణమును ఎవరు తీయజూచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను నెబుకద్నెజరు చేతికి, కల్దీయుల చేతికి నిన్ను అప్పగించున్నాను. నిన్ను కన్న నీ తల్లియు నీ జన్మభూమి కాని పరదేశంలోనికి విసరవేసేదను. మీరు అక్కడే చచ్చెదరు. వారు తిరిగి రావాలని బహుగా ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు. కొన్యా, ఇతడు హేయమైన ఒంటికుండవాడు, పనికిమాలిన ఘటము. అతడు అతని సంతానము నుండి విసిరివేయబడి తా మెరుగిన దేశంలోనికి ఏలత్రోయబడిరి. దేశమా యెహోవా మాట వినుము. యెహోవా ఏలాగ సెలవిచ్చున్నాడు, సంతానహీనుడనియు తన దినములో వర్ధిల్లను వాడనియు ఈ మనుషుని గురించి రాయుడి. అతని సంతానంలో ఎవడూ వర్ధిల్లడు, వారిలో ఎవడును దావీదు సింహాసనం మందు కూర్చుండడు. ఇక మీదట ఎవడును యోధాలో రాజుగా ఉండడు. ఒక నిమిషం ఆలోచించండి. ఇశ్రాయేలీలు అనే జనాంగంతో ఎవరు మాట్లాడారండి? మొట్టమొదట పరలోకంలో ఉన్న దేవుడు మాట్లాడాడు. పరలోకంలో ఉన్న దేవుడు మాట్లాడి, పరలోకంలో ఉన్న నేను మీకు రాజునై ఉన్నాను, మరి నీ సింహాసనం ఏది? అదిగో పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నాను అని చెప్పాడండి. అయితే నువ్వు పరలోకంలో సింహాసనం మీద కూర్చుంటే మాకు కుదరదు, మాకు ఎక్కడ కావాలి? మాకు భూమి మీద నీ సింహాసనం కావాలి, భూమి మీద ఒక రాజు మాకు కావాలి, మనుషులుగా కనబడాలి అని చెప్పారు. చెప్పినప్పుడు దేవుడు ఏమిచ్చాడు? ఈ పరలోకంలో సింహాసనాన్ని ఇక్కడ వారి ముందు నిలవబెట్టి దాని మీద ఎవరిని కూర్చోబెట్టాడు అని అంటే సౌలును కూర్చోబెట్టాడు. తర్వాత దావీదును కూర్చోబెట్టాడు. తర్వాత 20 మంది రాజులను కూర్చోబెట్టాడు.
20 మంది కూడా మారుతారు 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 అని చూసినా కూడా వారి ప్రవర్తన మార్చుకోలే. దేవుడు ఏం చెప్పాడనంటే, ఇక మీదటి ఈ సింహాసనంలో ఎవరు కూర్చోరు, భూమి మీద ఎవరు కూర్చోనేమనో. ప్రయత్నించుంటారా ఏమో, ప్రయత్నించారో లేదో నాకు తెలీదు. కానీ ఎంత ప్రయత్నించినా కూడా దేవుడు మాట చెప్పేశాడు ఏంటనంటే, ఇక భూమి మీద ఎవరు కూర్చోడానికి వీలు లేకుండా చేశాడంటండి. అప్పుడు సమయానికి ఎవరు వచ్చారనంటే, ఈ కొన్యాకి దేవుడు ఏం చెప్పాడనంటే, నిన్ను నేను రాజుగా తీసేస్తున్నాను. రిటైర్మెంట్ ఉంటుందా? రాజులకి అయ్యే ఉండవు. మరి ఎలా తీసేస్తాడు, ఎలా తీస్తాడు అనంటే, ఇతనికన్నా ఒక బలమైన రాజుని దేవుడు ఎన్నుకున్నాడు. బబులోన్ రాజు. ఆయన పేరు ఏంటనంటే నెబుకద్నెజరు. ఈ రాజు ఈ కొన్య మీదకి వచ్చి యుద్ధం చేసి ఈ సింహాసనాన్ని తీసేసి ఈ రాజును కూడా తన దేశానికి పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీలందరినీ కూడా ఏం చేశాడు అంటే చెరగ పట్టుకెళ్ళిపోయాడు అంట అండి. ఇశ్రాయేలీలు అంటే ఎవరమ్మా? దేవుడు ప్రజలు. దేవుడు ప్రజల మీద చెయ్యగలరా? అసలు దేవుడు ప్రజలను ముట్టుకోగలరా? కానీ ముట్టుకునే స్థితిలోకి ఎవరికి దిగిపోయారు అని అంటే ఇశ్రాయేలీలు దిగిపోయారు. అందుకని దేవుడు ఏం చేశాడు అని అంటే, నా హృదయం విసిగిపోయింది, ఈ సింహాసనాన్ని తీసేస్తున్నాను, దీని మీద ఇంక ఎవడు రాజుగా కూర్చోడు అని చెప్పేశాడు. ఇప్పుడు సింహాసనం ఎక్కడ ఉంది? భూమి మీద లేదు ఇంకా. ఎందుకంటే భూమి మీద ఉంటే ఎవడో కూర్చుంటాడు. ఇప్పుడు భూమి మీద ఆ సింహాసనాన్ని తీసి మొదటది ఎక్కడ ఉన్నదో అక్కడికి పెట్టేసుకున్నాడు. ఎక్కడ ఉంది అది? పరలోకంలో ఉంది అది. భూమి మీద మరి ఇంకెవడో రాజుగా కూర్చోడానికి లేదు అని చెప్పేశాడు. అప్పుడు కానీ ఇక్కడ మీరు ఒక మాట మనం గుర్తు తెచ్చుకోవాలి. మీరు ఎప్పుడైనా ఓ సూత్రాలు ఉంటాయి కదా, అంటే మామూలుగా ఫార్ములాస్ ఉంటాయి కదా. ఫార్ములాస్ ఉన్నప్పుడు ఏం చేస్తారనంటే, ఒక సైంటిస్ట్ ఏం చేస్తాడనంటే ఫార్ములా ఒకటి కనుక్కొని దాన్ని రిలీజ్ చేస్తాడు. అప్పుడు తర్వాత దానికి వచ్చిన ఒక ఆయన ఏం చేస్తాడనంటే మినహాయింపులు అని రాస్తాడు. అంటే నువ్వుగో ఆ ఫార్ములా ఈ ప్లేస్లో తప్పింది అని చెప్తాడు అనమాట. అంటే ఫార్ములా ఎప్పుడు కూడా ఇక్కడ ఒకలాగా ఉంటే అన్ని చోట్ల ఒకలాగా ఉండాలి. ఇక్కడ మిస్ అవుతుంది అనుకోండి, కుదరదు. ఇప్పుడు దేవుడి ఫార్ములా ఎక్కడైనా తప్పిందా? తప్పింది ఒక చోట. మీరు సరిగ్గా చూస్తే ఎక్కడ తప్పింది? దావీదుకి ఏం చెప్పాడనంటే, నీ సింహాసనం నిత్యం ఉంటుంది. ఇప్పుడు ఏం చేశాడండి దేవుడు? దాన్ని తీసాడు. అప్పుడు నువ్వు నేను ఏమని అడుగుతావునంటే, నేను అడగకపోయినా సాతాను ఏమని అడుగుతాడనంటే, ఏది నీ సింహాసనం నిత్యం ఉంటాడన్నావు కదా, ఏది? దేవుడు ఫార్ములా తప్పుతుందా? తప్పదా? తప్పదది. అది తప్పదు. అయితే దేవుడు దానికి కావలసిన ఏర్పాటును చేసి ఉంచాడు. ఎవరి రూపంలో చేశాడు అని అంటే, దావీదు కడుపులో నుంచి మరొక ఆయన వస్తాడు. ఆయన పేరు ఏంటనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారు వచ్చి ఏమని అంటున్నారనంటే, లోకరాసిన సువార్త 1వ అధ్యాయం 31-32 వచనాలను ఒకసారి చూద్దాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడైండును గాక. ఆ తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని అతనికి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. అంటే దావీదుకి అన్నాడు కదా, దావీదు నీ కడుపులో నుంచి వచ్చినోడిని నువ్వు అతనికి తండ్రివై ఉంటావు, కానీ నేనేమంటున్నానంటే నేను అతనికి తండ్రినై ఉంటాను, అతను నాకు కుమారుడై ఉంటాడు. యాక్చువల్గా అతను ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు. కానీ దావీదులో నుంచి వచ్చిన ఈ యేసుక్రీస్తుని దేవుడు ఏమని పిలుస్తానంటున్నాడు అని అంటే, ఇతను నా కుమారుడు అని పిలుస్తాడంట. అక్కడ ప్రారంభమైంది కుమారుడు అనే మాట. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును అతనికి ఇచ్చును. అంటే కొన్యాకి ఏం చెప్పాడు అనంటే, ఇక మీదట రాజుగా ఉండడానికి కుదరదు అని చెప్పాడు. ఈ సింహాసనం మీద ఇంకెవడు భూమి మీద కూర్చోడు అని చెప్పాడు. అయితే దావీదుకి ఏమని చెప్పాడు అనంటే, నిరంతరము రాజుగా ఉండేవాడు నీ కడుపులోంచి వస్తాడని చెప్పాడు కదా. వచ్చాడు. ఎవరు అనంటే యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారితో ఇప్పుడు ఏమంటున్నారనంటే, నీవు దేవుని కుమారుడువు. ఇంకేమవుతాడంట? నిరంతరము సింహాసనం మీద ఉంటావు, నువ్వు కూర్చొని పరిపాలన చేస్తావు, నిరంతరం పరిపాలన చేస్తావు అని చెప్పాడు.
ఇప్పటి వరకు యోధావుడు ఎవడు కూర్చోలేదు, హేరోదు వంశస్థులు అందరూ కూర్చుంటున్నాం కదా, ఇదే దేవుడి సింహాసనం అని అనుకున్నారు. అది దేవుడి సింహాసనం కాదు. మరి ఎవరు ఈ యోధాలోంచి వచ్చి మళ్ళీ ఒకడు కూర్చుంటాడంట అని చెప్పి హేరోదు భయపడి ఏం చేశాడు అంటే మొత్తం చిన్నపిల్లలందరినీ చంపించేశాడు. ఎంత వయసు ఉన్నోళ్ళని? రెండు సంవత్సరాల కింద ఉన్న పిల్లలందరినీ కూడా చంపించేశాడంట. మొత్తం ఆ పట్టణం అంతా కూడా అంగలార్పు వచ్చిందంట. తర్వాత యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆయన కొన్ని చోట్ల చెప్పాడు ఏంటనంటే, నేను రాజుని అని అన్నాడు. ఆ నెపం మీద వీళ్ళందరూ కూడా అతన్ని బంధించి ఏం చేశారు అని అంటే పిలాతు దగ్గర తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్ళినప్పుడు యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చూద్దాం. నాకు ఒకసారి చెప్పండి, ఈ సింహాసనం మొట్టమొదటి ఎక్కడుంది? అందరూ చెప్పండి ఒకసారి. పరలోకంలో ఉంది. ఎవరు కూర్చున్నారు? దేవుని కూర్చొని దేవుడే పరిపాలిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు ఏమన్నారు? మాకు మనిషి రాజు కావాలి, మాకు కనబడే రాజు కావాలి అని అన్నారు. అప్పుడు ఎవరిని కూర్చోబెట్టాడు? సౌలుని కూర్చోబెట్టాడు. అతని ప్రవర్తన బాగోకి తీసేశాడు. తర్వాత ఎవరిని కూర్చోబెట్టాడు? ఉత్తముడైన దావీదుని కూర్చోబెట్టాడు. ఆ దావీదుని కూర్చోబెట్టిన తర్వాత ఎంతమంది పిల్లలు కూర్చున్నారు? దాని మీద 20 మంది పిల్లలు కూర్చున్నారు. ప్రవర్తన బాగుందా? బాలేదా? బాలేదు. దేవుడు ఏం చెప్పాడు? ఇక మీదట భూమి మీద ఎవ్వడు కూడా దాని మీద కూర్చోడు అని చెప్పేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారు. వచ్చి ఏమంటున్నారు అంటే నేను రాజుని అని అన్నారు. అప్పుడు రాజు అంటే దేని మీద కూర్చోవాలి? సింహాసనం మీద కూర్చోవాలి. భూమి మీద ఉంది ఇది? భూమి మీద లేదు. భూమి మీద లేదు. యేసుక్రీస్తు ఏమంటున్నారు అని అంటే నేను రాజుని అని అన్నారు. అప్పుడు పిలాతు ఏమని అడిగాడనంటే, పిలాతు యూదుల రాజు నీవేనా అని ఆయన్ని అడిగాడు. అప్పుడు 36వ వచనంలో ఏమని అంటున్నాడనంటే, యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యం లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు, నా రాజ్యము యహ సంబంధమైనది కాదు. అంటే ఈ లోక సంబంధమైన రాజునైతే నేనేం చేస్తాను? నీలాగే నేను ఒక సింహాసనం మీద కూర్చుంటాను. కానీ నేను కూర్చునే సింహాసనం మీద భూమి మీద కూర్చోవడం వీలవ్వదని దేవుడు చెప్పేశాడు. అది భూమి మీద లేదు. అర్థమైందా? అర్థం లేదా? అంటే యేసుక్రీస్తు ఏమంటున్నాడు అంటే, నేను దేవుని కుమారుణ్ణి, నిరంతరం సింహాసనం మీద కూర్చొని పరిపాలిస్తాను, కానీ నా రాజ్యము యహ సంబంధమైనది కాదు, పర సంబంధమైనది. యేసుక్రీస్తుని సైనికుల దగ్గర తీసుకుని వచ్చారు పిలాతు దగ్గర నుంచి. తీసుకురాగానే వాళ్ళ అన్నమాట ఏంటో తెలుసండి? రాజుగారు కిరీటం పెట్టండి అని చెప్పి, మామూలు రాజుకైతే బంగారంతో పెడతారు. వెటకారం చేస్తున్నారు కదా వీళ్ళు. ఆ వెటకారానికి వీళ్ళు ఏం చేశారు అని అంటే ముళ్ళుతో ఒక కిరీటం మళ్ళీ తల మీద పెట్టి 2 కర్రలతో దాన్ని గుచ్చారంట అండి. అతని కనతల్లో ఆ ముళ్ళు దిగేటట్లుగా. ఎందుకు అంటే అతని చేతికి ఒక రెల్లు ఇచ్చారంటండి. అది రాజు గుర్తు అనమాట. ఇప్పుడు రాజుగారు తయారయ్యారు, దండం పెట్టండి అని అన్నారంట. ఒకడు వచ్చి మొహం మీద ఉమ్మేసాడండి. రాజుగారు మీకు ఇదే మా సన్మానం అని అన్నాడు. అంటే వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు రాజు అని అంటే ఏమని అనుకుంటున్నారు? భూమి మీద రాజు అంట, ఎలా చేస్తామో చూడండి అని అంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అని అంటే, నేను భూమి మీద రాజును కాదు, నా సింహాసనం ఎక్కడ లేదు, నా సింహాసనం ఎక్కడుందనంటే పరలోకంలో ఉంది. నా రాజ్యం ఎక్కడుందనంటే ఏ సంబంధమైంది కాదు అది. మరి యేసుక్రీస్తు రాజ్యం ఏది? ఎక్కడుందండి యేసుక్రీస్తు రాజ్యం? పైన ఉందా? పైన లేదు. మరి ఎక్కడుంది? ఎక్కడుందనంటే మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 18-19 వచనాలను ఒకసారి చూద్దాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువునేరవు. నేను నీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యం యొక్క తాళము చెవులు నీకు ఇచ్చేదును. నీవు భూలోకమందు దేన్ని బంధించదు అది పరలోకమందు విప్పబడును, భూలోకమందు దేన్ని విప్పదు అది పరలోకమందు విప్పబడును. యేసుక్రీస్తు నోట్లో నుంచి 2 మాటలు వచ్చాయండి. ఏం మాటలనంటే రాజ్యము అనే మాట వచ్చిందండి. రెండోది సంఘము అనే మాట వచ్చిందండి. 2 మాటలు ఒకే సందర్భంలో వచ్చాయి. ఏమని అన్నాడనంటే, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అని అన్నాడు. అప్పుడు మరియు నీవు పేతురువు, ఈ సంఘం తాళం చెవులు నీకు ఇస్తానని అనాలి. కానీ అలాగనకంటే ఏమన్నాడనంటే, నా రాజ్యం తాళం చెవులు నీకు ఇస్తాను అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటనమాట? ఒకసారి రాజ్యం అన్నా
ఇంకోసారి సంఘం అన్నా ఈ రెండు కూడా ఏంటనంటే ఒకటే. అంటే యేసుక్రీస్తు రాజ్యం అని పిలువబడుతున్న పరలోక, అంటే యేసుక్రీస్తు రాజ్యం అని పిలువబడుతున్నది ఇప్పుడు ఏంటండి? క్రీస్తు సంఘమే క్రీస్తు యొక్క రాజ్యం. రాజ్యము అనేది అర్థం అవ్వకపోతే సంఘము అనేది అర్థం అవ్వదు. క్రీస్తు రాజ్యం అని పిలిస్తే ఎవరికైనా ఇబ్బంది ఉంటుందా? ఉండదు. అదే క్రీస్తు సంఘం అని పిలిచామనుకోండి ఇబ్బంది వచ్చేస్తుంది. ఎందుకునంటే రాజ్యం ఏంటో తెలియలేదు, సంఘం ఏంటో తెలియలేదు. అందుకని ఏమంటారనంటే క్రీస్తు సంఘమే సంఘమా అని అన్నప్పుడు ముందు నీకు రాజ్యం గురించి తెలిస్తే అప్పుడు సంఘం అంటే ఏంటో తెలుస్తుంది. సరే, ఒకసారి చూడండి. ఈ కొన్య అనే రాజుతో దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఇంకా సింహాసనమే కూర్చోవు అని చెప్పాడు కదా. అప్పుడు కూర్చోకుండా చేయడానికి ఎవరిని ఉపయోగించాడు దేవుడు? బబులోన్ నుంచి ఒక రాజును తీసుకొని వచ్చాడు, భూస్థాపితం చేశాడండి. అంతా కూడా చేసేసి ఇతన్ని సంఖ్యలతో బంధించి తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే యేసుక్రీస్తు స్థాపించబోయే ఈ సంఘానికి సంబంధించిన ఒక చిన్న దర్శనాన్ని అతనికి ఇచ్చాడు. ఎవరు? క్రైస్తవుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు. ఎవరు అంటే కల్దీయుల రాజు, బబులోన్ రాజు. ఆ రాజు ఒక రోజు రాత్రి పడుకున్నప్పుడు ఒక భయంకరమైన కళ వచ్చిందంట. కళ మర్చిపోయాడు. కళ ఎందుకు మర్చిపోయాడో నాకు తెలియదండి. దేవుడు మరిపించాడని. అంటే కళ అతని హృదయాన్ని భయపెట్టేటట్లుగా చేసి మళ్ళీ ఆ కళను తీసేసే శక్తి ఎవరి దగ్గర ఉందనంటే దేవుడి దగ్గర ఉంది. అది మనకే అర్థం అవుద్ది. అప్పుడు దేవుడు ఏం చేశాడనంటే కళను తీసాడండి. ఇప్పుడు ఉదయాన్ని లేచిన రాజు కళ మర్చిపోయాడు, కానీ కళ పుట్టించిన భయాన్ని మర్చిపోలే. గడగడ వణుకుతున్నాడండి రాజు. మొత్తం ఆయన రాజ్యంలో ఉన్న ఈ జాతకాలు చెప్పేవాళ్ళు, వీళ్ళు వాళ్ళు అందరినీ పిలిపించాడంటండి. పిలిపించి ఏమన్నాడనంటే నేను రాత్రి ఒక కళ వచ్చింది, నాకు ఆ కళ ఎవరు నాకు అర్థం అవ్వలేదు, మీరు అర్థమయ్యేటట్లుగా చెప్తే నేను సంతోషిస్తాను అని అన్నాడు. ఈ జాతకాలు చెప్పేవాళ్ళు అందరూ కూడా నెక్స్ట్ కళ చెప్తాడు కావాలనుకొని చూస్తున్నారండి. కళ చెప్పట్లే, ఆయనకి వాళ్ళందరికీ చూస్తున్నాడు ఆయన. అప్పుడు రాజుతో వాళ్ళు ఏమన్నారనంటే రాజా మీరు ఆ కళ చెప్పినట్లయితే దాని అర్థం మేము చెప్తాం. అప్పుడు రాజుకి అర్థమైందండి. ఏంటనంటే ఇన్ని రోజులు మీరేదో దేవుడితో డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టుగా నా దగ్గర నటించారు, నా దగ్గర చాలా తిన్నారు మీరు. అయితే మీరు నిజంగా దేవుడితో మాట్లాడలేదన్నమాట. నిజంగా దేవుడితో మాట్లాడితే నా కళ మీరు చెప్పాలి. చెప్పట్లేదనంటే మీరు ఏదో దొంగ పాస్టర్ లాగా ఉన్నారు, దొంగ బోధకల్లాగా ఉన్నారు అని చెప్పి వెంటనే ఏం చేశాడనంటే కళ చెప్తే సరే, లేకపోతే ఈ సాయంత్రానికి కల్లా మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు ఎవరివ్వాలి ఆ కళ? ఆ కళ దేవుడి దగ్గర ఉంది. ఎవరిస్తారు? ఎవరు చేసినా రాదు. ఈ బబులోన్ రాజు చెరలోకి పట్టుకొని వెళ్ళిపోయిన వారిలో దేవుడి యందు భయభక్తులు కలిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటనంటే దానియేలు. ఆయన ఏమన్నాడనంటే తన స్నేహితుల దగ్గరికి వచ్చి మీరు ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేస్తాను, ఈరోజు సాయంత్రం కల్లా ఆ కళ మనకు తెలిసేటట్లుగా ప్రార్థన చేద్దాం అని అన్నాడు. అప్పుడు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడనంటే ఆ నెబుకద్నెజర్ మనసులో నుంచి తీసేసిన కళని ఇప్పుడు ఎవరికి ఇచ్చాడనంటే దానియేలుకి ఇచ్చాడు. మీకు అర్థమైందా? ఇదేదో ఒక వస్తువు పెట్టినట్టు ఉంది మనకి, కానీ దేవుడు కళను కూడా ఒకరి హృదయంలో నుంచి తీసి ఇంకొకరి హృదయంలో పెట్టాడు. అప్పుడు దానియేలు కళ పూర్తిగా అర్థమైంది. అర్థమయ్యాక రాజు దగ్గరికి వెళ్ళి ఈ రాజ్యంలో ఎవడూ చెప్పలేకపోయాడు, నేను చెప్తాను అని అనలేదండి. మనుషుడు ఎవడు కూడా నీకు వచ్చిన కళ గురించి చెప్పలేరు, నేను కూడా చెప్పలేను, పరలోకంలో ఉన్న దేవుడే చెప్పగలడు. ఆ దేవుడు నీకు ఒక కళ ఇచ్చాడు. ఆ కళ ఏంటనంటే ఒక గొప్ప విగ్రహం ఏదో నించుందంటండి ఆయన ముందు. ఈ శిరస్సు అంతా కూడా బంగారం అయ్యుండి తలతల మెరుస్తుందంటండి. ఈ ఛాతీ దగ్గర నుంచి ఈ పొట్ట వరకు వెండితో ఉందంటండి. ఈ అంటే పొట్ట దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎత్తడండి. ఈ మోకాళ్ళ దగ్గర నుంచి పాదాల వరకు ఎలా ఉందనంటే ఇనుముంది, మట్టి ఉంది. అయితే దానియేలు చక్కగా చెప్పాడండి. ఏంటనంటే రాజా, దేవుడు పరలోకంలో ఉన్న దేవుడు రాబోయే కాలంలో జరిగే ఒక విషయాన్ని మీ మనసులో పెట్టాడు. ఆ విషయం ఏంటనంటే రాజ్యాలు ఉన్నాయి. ఏ రాజ్యం అంటే బంగారంలాగా ఉన్న రాజ్యం మీ రాజ్యమే, బబులోన్ రాజ్యం.
కల్దీయుల రాజ్యం అని అన్నారు. తర్వాత మాదీయులు, పారసీకులు. ఈ తర్వాత మరొక రాజ్యం వస్తుంది. అదేంటనంటే గ్రేకుల రాజ్యం. అలెగ్జాండర్ అతను ఎలా వస్తాడు, అతను చచ్చిపోయిన తర్వాత ఎలాగూ ఆ రాజ్యం అంతా ఉంటుంది అనేది కూడా రాసి ఉందండి బైబిల్లో. ఎప్పుడైనా దేవుని చిత్తం అయితే అది మనం సంపూర్ణంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత రోమా రాజ్యం అనేది వస్తుందంటే అలాంటి రాజ్యం వస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు ఓ విగ్రహం కనబడితే అంత భయం ఏముంటుంది? అర్థమైందా? విగ్రహం ఉంది, కల్లో కనబడింది, భయం ఎందుకు? అక్కడితో అయిపోతే భయం లేదు. కానీ ఇప్పుడు భూమి మీద ఒక చిన్న గులకరాయి లాంటిది, ఓ చిన్న రాయి లాంటిది ఆ పిక్క కదులుతుందంటండి. కదిలి భూమి మీద నుండి ఇక్కడి నుంచి ఇది లేచి ఎవరి సాయంతో కాదు, ఎవరో చేత్తో తీస్తే కాదు, అదంతా అదే కదులుతూ ఒకసారి లేచింది. లేచి దీన్ని కొట్టడం మొదలుపెట్టింది. ఏ విగ్రహాన్ని? ఈ మహా విగ్రహాన్ని ఈ రాయిల్లో ఏం చేస్తుందనంటే కొడుతుందంటండి. ఎంత రాయి? ఎంత రాయి. కానీ కొడుతున్న ప్రతి దెబ్బకి అది ఏమవుతుందనంటే పెద్దదవుతుందంటండి. ముందు ఎంత ఉందనంటే ఇంతే ఉంది, ఆవగింజలాగా. అదేమవుతుందనంటే కొడుతున్న ప్రతిసారి పెద్దదవుతుందంటండి. ఎంత పెద్దదైపోయిందనంటే అది పెద్దదయ్యి మొత్తం విగ్రహాన్ని అంతటిని చితగొట్టేసిందంటండి. పొడిలాగా చేసిందంటండి, గాలికి ఎగిరిపోయేటట్టుగా చేసిందంటండి. ఈ రాయి మాత్రం ఏమవుతుందనంటే ప్రపంచమంతా కూడా విస్తరించే అంత పెద్దదైపోయిందండి. భూమి మీద ఎన్ని రాజ్యాలు ఉన్నా ఆ రాజ్యాలన్నిటికీ ఒక రోజున దేవుడు ఏం చేస్తాడనంటే మరలా పరలోక రాజ్యాన్ని స్థాపిస్తాడు. మొదట ఉంది అది ఎక్కడ? ఇదిగో ఇక్కడ. దీని మీద అనేక మంది కూర్చున్నారు. కానీ ఇప్పుడు కూర్చునే అర్హత కలిగిన వాడు లేడు. అందుకని ఆ సింహాసనం ఏం చేయబడిందనంటే మరుగు చేయబడింది. ఒక రోజున మళ్ళీ వస్తుంది. వచ్చేది ఏం చేస్తుందనంటే మొత్తం అన్నిటినీ పడగొట్టి పరిపాలన కూర్చుంటుంది. అప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడనంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైంది. అదిగో దాన్ని నేనేమని పిలుస్తున్నాను అంటే సంఘము అని పిలుస్తున్నాను అన్నాడు. ఎంత ప్రారంభమైందండి సంఘం? తమ్ముడు ఎంత ప్రారంభమైంది? చిన్నగా ప్రారంభమైందండి. అంటే గులకరాయిలాగా ప్రారంభమైందండి. కొడుతుంది. దేన్ని కొడుతుందండి? ఈ లోకరాజ్యాలన్నింటినీ కొడుతుంది. కొట్టి 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 అది ఏమవుతుందనంటే విస్తరిస్తూనే ఉందండి. ఎంత విస్తరిస్తుంది అంటే మనం బైబిల్ తప్ప ఎక్కువ చరిత్ర చదవమండి. కానీ బైబిల్ చరిత్ర మనం చదివితే అంటే బైబిల్ని ఎలా తొక్కాలని చూచారు, ఎలా అనగదొక్కాలని చూచారు అనేది వింటే మన ఒళ్ళు గగ్గురు పడుస్తుందండి. ఎంతో మందిని హింసించి చంపేశారండి. ఎందుకనంటే బైబిల్ని ఎలాగైనా అణిచివేయాలని. ఈ క్రీస్తు మార్గము అణిచివేయడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారండి. కానీ ఇదే అందరిని ఏం చేస్తుందంటే అండి కొడుతూనే ఉందండి. కొడుతూ ఏమవుతుందనంటే అది పెద్ద అయిపోతుందండి. పెద్దదైపోయి ఎంతవరకు వెళ్ళిపోయిందనంటే యేసుక్రీస్తు వారు అన్నారు ఈ సంఘము యెరూషలేములోను యోదయ సమరయంలోను భూ దిగంతాల వరకు విస్తరించాలి అని చెప్పాడు. విస్తరిస్తుందా లేదా అండి? విస్తరించింది అనకూడదు, విస్తరిస్తుంది. ఎంతగా విస్తరిస్తుంది? భూలోకం అంతా కూడా విస్తరించాలి ఆయన యొక్క ఉద్దేశం అది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఒక ఉదాహరణ చెప్పారు కదా. ఏం ఉదాహరణ అది? పరలోక రాజ్యం ఎలా ఉందనంటే ఆవగింజను పోలి ఉంది. భూమిలో నాటేటప్పుడు కూర మొక్కలన్నిటిలోకి వెళ్ళ చిన్నది, కానీ అది పెరిగి పెద్దదైన తర్వాత విస్తరిస్తుంది. ఇప్పుడు దానియేలుకు వచ్చిన బబులోను రాజుకు వచ్చిన కళ్ళలో కూడా పరలోక రాజ్యం ఎలాగుందంట? చిన్న రాయి పిక్కలాగా ఉందంట. అది ఇప్పుడు ఎలాగైపోయిందనంటే భూలోకమంతా విస్తరించేసి మహాబండలాగా తయారైందంట. అది ఏంటి అంటే ఇంకేదో కాదు, సంఘము. ఆ సంఘంలో నువ్వు ఉంటే నిన్నెవరు పరిపాలిస్తారు అని అంటే యేసుక్రీస్తు వారు పరిపాలిస్తారు. అయితే భూమి మీద ఉన్న రాజ్యం లాంటిది కాదు. ఆయన చెప్పాడు కదా నా రాజ్యం ఈ లోక సంబంధం ఎందుకు కాదని. ఈ భారతదేశంలో నువ్వు ఉంటే నీకు నచ్చినా నచ్చకపోయినా ఏ రాజ్యాంగానికి లోబడాలి అంటే భారత రాజ్యాంగానికి లోబడి బ్రతకాలి. కానీ యేసుక్రీస్తు రాజ్యం అలా కాదు. యేసుక్రీస్తు రాజ్యం ఎలాంటిదనంటే నువ్వు ఇష్టపడితే
నువ్వు ఇష్టపడి రాజా నన్ను పరిపాలించు అంటేనే పరిపాలిస్తాడు. నాకొద్దు నువ్వు అని అంటే పరిపాలించడు. మీరు ఎప్పుడైనా యేసుక్రీస్తు నన్ను పరిపాలించు అని అన్నారా? బాప్తిజం ఓకేలేండి, అంటే బాప్తిజం అంటేనే నన్ను పరిపాలించు అని అన్నట్టు. కానీ నేను అలా కాదు, మామూలుగా అడుగుతున్నాను, యేసుక్రీస్తు ప్రభువా నన్ను పరిపాలించు అని ఎప్పుడైనా మీరు అన్నారా? కానీ యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటనంటే, యేసుక్రీస్తు యొక్క సూత్రం ఏంటనంటే, నన్ను పరిపాలించు అని అంటేనే ఆయన పరిపాలిస్తాడు. అదేంటది? అది ఏంటనంటే, క్రైస్తవులు సినిమాలు చూడరు, చూడకూడదు కాదు, చూడరు. నువ్వు చూస్తానని అన్నావు, యేసుక్రీస్తు నేను రాజుని, నువ్వు చూడకూడదు అంటాడా? అండవు. ప్రభువా నేను చూడను అని నువ్వు అంటేనే దాని అర్థం ఏంటనంటే నన్ను పరిపాలించు. జోసెఫ్, తప్పుగా అనుకోవద్దు, వ్యభిచారం చేస్తున్నావు, నిన్ను ఆపేది ఎవడన్నాడా? అంటే నువ్వు దొంగతనంగా చేస్తే నిన్ను ఆపేది ఎవడు లేడు, వద్దనేవాడు లేడు. మరి ఎందుకు నేను వ్యభిచారం చేయకూడదు, మోహపు చూపు చూడకూడదు అని అనుకుని బ్రతుకుతున్నావు? ఆ బ్రతుకుతున్నప్పుడే నువ్వేమంటున్నావు అంటే నేను మోహపు చూపు చూడను అని అంటే దాని అర్థం ఏంటనంటే ప్రభువా నువ్వు నన్ను పరిపాలించు అని అన్నట్టు. మీ వస్త్రధారణ ఉంది కదా, ఏ రోజైనా మా ఆయన తిడతాడనో కానీ అమ్మో మా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని కానీ కాకుండా చచ్చే ప్రభు సంఘానికి వెళ్తూ నేను ఇలా తయారవడం ఏంటి అని అనుకున్నారనుకోండి, ఆ రోజు మీరు యేసుక్రీస్తు ఏం చెప్పినట్టు తెలుసా? ప్రభువా నన్ను పరిపాలించు అని అన్నట్టు. అంటే యేసుక్రీస్తుతో నేను నన్ను పరిపాలించు అంటేనే పరిపాలిస్తాడు. నన్ను పరిపాలించొద్దనంటే ఎందుకు అని కూడా అడగడు ఆయన. అక్కడ చెప్పాడు కదా, ఈ రాజ్యము వారు పొందిన వారికే చెందుతుంది అంటే ఆయన్ని పరిపాలించమన్న వారినే పరిపాలిస్తాడు. అయితే గొప్ప విషయం ఏంటనంటే ఒకానొక రోజున ఈ రాజు ఇద్దరిని వేరు చేస్తాడు. ఎవరిని? ఆయన ప్రభువు చేత పరిపాలించబడిన వారిని, ప్రభువు చేత నీ పరిపాలన మాకు వద్దు అన్నోళ్ళని. మీరు ఎందులో ఉన్నారు? నేను ఎందులో ఉన్నాను? నేను చాలా రోజులు ఎందులో ఉన్నాను అంటే నాకు నీ పరిపాలన వద్దు ప్రభువా, ఇప్పుడు వద్దు, మళ్ళీ ఆదివారం పరిపాలిద్దు కానీ అని అన్న దాంట్లో ఉన్నాను నేను. అలా ఉండడానికి అవ్వదు. పరిపాలిస్తే ఆయన నిరంతరం పరిపాలిస్తాడని రాసింది కదా. కాబట్టి నువ్వు యూనివర్సిటీలో ఉన్నా నిన్నెవరు పరిపాలించాలి అంటే ప్రభు పరిపాలించాలి. అమ్మ నాన్నలతో మాట్లాడుతున్నప్పుడైనా ఎవరు పరిపాలించాలి అంటే ప్రభు పరిపాలించాలి. నీ భర్తతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నీ భార్యతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు నిన్ను ప్రభువే పరిపాలించాలి. ఇక్కడ ఉన్నప్పుడేమో మంచి మాటలు, కొంచెం ఊరు దాటిన తర్వాత బూతు మాటలు మాట్లాడుతున్నాను అనుకో, నన్ను ప్రభు పరిపాలిస్తున్నాడు అని అంటే అది ఎలాగవుతుంది? రోడ్డు మీద ఉన్న ఆకతాయుడు కూడా ఏమంటాడనంటే నేను ఇందాక చెప్పాను కదా, బైబిల్ పట్టుకొని మనం ఎందుకు తిరగమో తెలుసా? ఎందుకు తిరగం? ఎందుకనంటే మన చేతిలో ఉన్నదేమో అద్భుతమైన పుస్తకం, అద్భుతమైన గ్రంథం, మన నోటి నుంచి వచ్చినవేమో మహా అద్భుతమైన మాటలు. అప్పుడు ఆ మాటలకి ఈ గ్రంథానికి మ్యాచ్ అవ్వదు. అప్పుడు ఏమంటారమ్మా జనాలు? చేత్తో బైబిల్ పట్టుకుని ఎలాంటి మాటలు మాట్లాడుతుందో చూడు, చేత్తో బైబిల్ పట్టుకుని ఎలాంటి వేషాలు వేస్తున్నాడో చూడు అని అంటారా? అనరా? అంటారు కదా. అంటే యేసుక్రీస్తు నిన్ను పరిపాలిస్తున్నాడా లేదా అనేది నువ్వు చూసుకోవాల్సిన విషయమే ఉంది. అయితే పరలోక రాజ్యం ఎలాంటిదని అంటే ఆవగింజ లాంటిది. దానికి చిన్న నాటడానికి స్థలం ఇస్తే విస్తరించేస్తుంది. నీలో కూడా అంతే. నువ్వు యేసుక్రీస్తు పరిపాలన కోసం ఒక్కసారి నువ్వు స్వాగతించు, నువ్వు ఒకసారి ఆయన ఆహ్వానించు. ఆయన పరిపాలించడం మొదలు పెడితే నీ జీవితం అంతా కూడా వెలుగుతూ నింపేసేటట్లుగా ఆయన ఉంటాడు. అయితే ఉన్న కష్టం ఏంటనంటే ఆయన పరిపాలించడానికి మనం ఇష్టపడం. అందరికీ వందనాలు.